మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా 6 మర్డర్లు చేసి జిల్లాలోనే సంచలనం సృష్టించాడు ఓ కేటుగాడు. గద్వాల జిల్లాకు చెందినటువంటి కాశీం అనేటటువంటి వ్యక్తి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీదికి కూలీలుగా వచ్చేటటువంటి మహిళనే టార్గెట్గా చేస్తూ వరుసగా 6 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే టీడిగుట్ట దగ్గర ఉన్నటువంటి పండగల సాయన్న ఈ అడ్డాలోనే నిత్యం ఎవరైతే భవన కార్మికులు ఉంటారో వారంతా కూడా ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి తాము పనికి నిత్యం ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కూలీలుగా పనిచేసే వారంతా, మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, వారంతా ఇక్కడికే ఉంటే పని చేయించుకోవడానికి కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్ల నుంచి కూడా మహిళలు కావచ్చు, పురుషులు వారంతా ఇక్కడికి వస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేటటువంటి అమాయక మహిళలనే టార్గెట్గా చేశాడు కాశీం అనేటటువంటి వ్యక్తి. ఇక్కడికి పనిచేసేందుకు వచ్చేటటువంటి మహిళలలో గాజులపేట గ్రామానికి చెందినటువంటి లక్ష్మి అనే మహిళకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మనం ఏదైతే స్పాట్లో ఉన్నామో ఇక్కడికి నిత్యం పని కోసం వాళ్ళు అన్వేషణను కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి లక్ష్మి అనేటటువంటి మహిళను ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా భూత్పూర్ సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ గ్రామ సమీపానికి ఆ మహిళను తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఆమెని అత్యంత దారుణంగా శారీరకంగా వాడుకున్న తర్వాత అత్యంత దారుణంగా గొంతు కోల్చి హత్య చేసి బండరాయితో తలని పగలగొట్టి చంపేశాడు. సో ఈ విషయంపై పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. కేవలం లక్ష్మిని ఒక్కదాన్నే కాదు, 6 మందిని హత్య చేసినట్టుగా నిందితుడు కాశీం ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి కాశీంని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జిల్లా ఎస్పీ జానకి కూడా ప్రెస్ మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ నుంచి లక్ష్మిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఎలా చంపాడు అనే విషయాలని పూర్తిగా స్పాట్ దగ్గరికి వెళ్దాం. అమిస్తాపూర్ దగ్గర ఉన్నటువంటి స్పాట్ దగ్గరికి నుంచి మరిన్ని వివరాలు అందజేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందినటువంటి కాశమయ్య అలియాస్ కాశీం 25 సంవత్సరాల యువకుడు. దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి మహబూబ్ నగర్కు రావడం జరిగింది. అప్పటి నుంచి మహబూబ్ నగర్లోనే బస్ స్టేషన్లు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటూ నిత్యం హమాలి పని, కూలీ పని చేస్తూ 1 కాదు 2 కాదు 6 మర్డర్లు చేశాడు. 5 మంది మహిళలను, ఒక పురుషుడిని అత్యంత కిరాతకంగా చంపేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసుల కంట పడకుండా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో అటువంటి వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు చేయడం జరిగింది. ఈ ఘటన ఒక మహిళ మర్డర్ కేసులో పూర్తిగా తీగలాగితే డొంకంతా కదిలిందన్న చందంగా మారినటువంటి పరిస్థితి. గాజులపేట గ్రామానికి చెందినటువంటి మహిళ కూలీ పని నిమిత్తం మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చిన నేపథ్యంలో కాశీం పరిచయం అయ్యాడు. లక్ష్మి అనేటటువంటి మహిళకు, దాసరి లక్ష్మి ఆమెకు కాశీం అనేక మాయమాటలు చెప్పి ఆమెని ప్రలోభాలకు గురి చేస్తూ మద్యం సేవించి మనం ఏదైతే స్పాట్లో ఉన్నామో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ గ్రామ పక్కనే ఉన్నటువంటి స్పాట్ ఇది. జాతీయ రహదారి 167 పక్కనే. ఇక్కడే తను ఒక మర్డర్ చేశాడంటే తన లోపల ఉన్నటువంటి ధైర్యమా, తన లోపల ఉన్నటువంటి తెగింపా ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయవచ్చు. నిత్యం ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. 167 ఈ రహదారి పక్కనే ఇక్కడ రోడ్డు వర్క్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. నూతనంగా జాతీయ రహదారిలో భాగంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు. అందులో భాగంగానే నూతనంగా డ్రైనేజీల నిర్మాణం కూడా చేస్తున్నారు. సో ఇక్కడే పక్కనే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కూడా ఉంటుంది. కూతవేటు దూరంలోనే కలెక్టరేట్ ఉంటుంది. నిత్యం జిల్లా అధికారులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది ఇదే రహదారి గుండా తిరుగుతుంటారు. సో కాశీం ఇదే తనకు ఎగ్జాక్ట్గా ఎవరైతే దాసరి లక్ష్మిని శారీరకంగా వాడుకునేందుకు కానీ మర్డర్ చేసేందుకు ఇదే అనువైన ప్రాంతంగా గుర్తించాడు. అందులో భాగంగానే తన స్కెచ్లో భాగంగానే ఇక్కడికి లక్ష్మిని తీసుకురావడం జరిగింది. ఏదైతే డ్రైనేజీలు నూతనంగా నిర్మిస్తున్నటువంటి రోడ్డు పక్కల నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో ఈ డ్రైనేజీలోనే లక్ష్మిని శారీరకంగా వాడుకున్నట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత
లక్ష్మితో డబ్బుల విషయంలో గొడవ జరిగింది, అందుకే లక్ష్మిని అత్యంత కిరాతకంగా చంపాడు అనేది నిందితుడు ఒప్పుకున్నటువంటి మాట. సో మనం ఏదైతే ఈ డ్రైనేజ్ పక్కన ఈ ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఖాళీ స్థలంలోకి లక్ష్మిని తీసుకొచ్చాడు. మాట పెరిగిన నేపథ్యంలోనే లక్ష్మిని తనతో తీసుకొచ్చినటువంటి టవల్తో గొంతుని చాలా గట్టిగా లాగాడు. తన జేబులో తన వెంట తీసుకొచ్చినటువంటి బ్లేడ్తో గొంతు కోశాడు. ఆ తర్వాత అసలు లక్ష్మిని ఎవరు గుర్తుపట్టరాదు, లక్ష్మిని చంపేసింది ఎవరు, అసలు ఈమె గుర్తుప తెలియని మృతదేహంగా పోలీసులకు అంచు చిక్కొద్దు, తను పోలీసుల చేతికి చిక్కొద్దు. ఎందుకంటే ఇప్పటికే 5 మర్డర్లు చేశాడు కాసిం, ఇది 6వ మర్డర్. కాబట్టి తనకున్నటువంటి నాలెడ్జ్లో భాగంగా మొహం గుర్తించకపోతే మృతదేహం ఎవరిది అనేది గుర్తించేందుకే పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఆ మృతదేహం ఎవరిదో తెలియకపోతే నేను పోలీసుల చేతికి చిక్కను అనేటటువంటి ఉద్దేశంతో లక్ష్మి మొహంపై ఓ బండరాయితో మోది మొహం గుర్తుపట్టనట్టుగా చేసి చంపేశాడు. సో ఇక్కడ మృతదేహం 23వ తేదీన ఈ మర్డర్ జరిగింది. రాత్రి సమయంలో మర్డర్ జరగడంతో 24వ తేదీన పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ రహదారి వెంట వెళ్ళేటటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో ఇక్కడికి వచ్చి గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కాసిం ఒక మొబైల్ దొంగగా పోలీసులు గుర్తించారు. గతంలో అనేక మందికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లను కూడా ఎత్తుకెళ్లాడనేది పోలీసుల విచారణలో తేలింది. అందులో భాగంగానే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని కాసిం దొంగిలించాడు. ఆ కాసిం ఆ నంబర్ నుంచి కూడా ఫోన్ చేసినట్టుగా గుర్తించారు. అందులో భాగంగానే కాసింని మొబైల్ ఫోన్ల నంబర్ల సాయంతో అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ల సాయంతో కాసిం హంతకుడిగా గుర్తించారు. హంతకుడిగా గుర్తించిన తర్వాత పోలీసులు విచారణ చేశారు. ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు అనేటటువంటి విషయాలు విచారణ చేస్తున్న నేపథ్యంలో మరిన్ని విస్తుపోయే నిజాలు పోలీసులకు తెలియడం జరిగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 మర్డర్లు చేసినట్టుగా నిందితుడు కాసిం ఒప్పుకున్నాడు. పూర్తిగా ఏదైతే మన్యంకొండ మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మన్యంకొండ దగ్గర ఒక మర్డర్, వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం దగ్గర మరో మర్డర్, బిజినపల్లి మండలంలోని గండి ప్రాంతంలో మరో మర్డర్, హన్వాడ మండలంలో ఒక మర్డర్, అదేవిధంగా భూత్పూర్ సమీపంలో మల్లేష్ అనేటటువంటి ఓ యువకుడిని. సో మొత్తం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అమిస్తాపూర్ సమీపంలో లక్ష్మి, ఈ 6 మందిని నిందితుడు కాసిమే చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పూర్తిగా మద్యానికి బానిసై చెడు అలవాట్లకు బానిసైనటువంటి కాసిం సో తనకు కావాల్సినటువంటి దాన్ని పొందేందుకు ఎంతకైనా తెగిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే దాసరి లక్ష్మితో కూడా పరిచయం పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి పని కల్పిస్తా, లక్ష్మిని ఒక్కదే కాదు మిగతా మర్డర్లన్నింటిలో కూడా మహిళలనే తాను టార్గెట్గా చేస్తూ వచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే పని కల్పిస్తా లేకపోతే ఇతరత్ర మాయ మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని వారిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చి ఎవరూ లేనటువంటి నిర్మానుష్య ప్రాంతంలో కావచ్చు, తనకు ఏదైతే స్పాట్ ఇక్కడికి ఎవరు రారు, ఎటువంటి అనుమానం రాదనేటటువంటి అంచనాకు వచ్చేటటువంటి స్పాట్కు తీసుకొస్తాడు. ఆ తర్వాత వారిని ఆడవాళ్ళని శారీరకంగా వాడుకున్న తర్వాత అక్కడే అత్యంత కిరాతకంగా చంపేసి అసలు ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకుంటాడు. సో ఈ విధంగానే మొత్తం 5 మర్డర్లు చేశాడు. 6వ మర్డర్ లక్ష్మి మర్డర్ కూడా అట్లే చేశాడు. సో మొత్తంగా 6 మర్డర్లలో చూసుకుంటే కేవలం ఒకే ఒక మర్డర్ మల్లేష్ అనేటటువంటి మగ వ్యక్తిని మర్డర్ చేశాడు. అసలు మల్లేష్ని ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది అనేది పోలీసులు విచారిస్తే మల్లేష్ తనదు ఇద్దరు కూడా మిత్రులే, మద్యం సేవిస్తున్న సమయంలో తనను ఎగతాళి చేశాడు కాబట్టి కోపం వచ్చి మల్లేష్ని కూడా చంపేశానని చెప్పి పోలీసులతో చెప్పాడు. సో మల్లేష్ కావచ్చు మిగతా 6 హత్యల్లో కూడా నిందితుడు ప్రధానంగా ఎవరైతే చనిపోయేటటువంటి వ్యక్తుల మొహాల్ని గుర్తుపట్టకుండా గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదయ్యేలా తాను స్కెచ్ వేసుకున్నాడు. అందులో భాగంగానే చంపిన ప్రతి ఒక్కరి మొహంపై కూడా రాయితో మోది వారి మొహాన్ని గుర్తుపట్టలేని స్థాయిలో చిత్రీకరించి చంపేసినటువంటి ఘటన అయితే పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక నరరూప రాక్షసుడిగా ఒక సైకోలా మారిపోయినటువంటి కాసిం కథకైతే పోలీసులు చెక్ పెట్టారు. 6 మర్డర్లు చేసి యథేచ్ఛగా తిరుగుతూ ఎవరైతే అమాయక మహిళలు ఉంటారో వారంతా కూడా రోజు నిత్యం పొట్ట చేత పట్టుకొని పనులు చేసుకోవడానికి అడ్డా మీది కూలీలుగా వచ్చేటటువంటి మహిళలనే తన టార్గెట్గా చేస్తూ వచ్చాడు. ఎవరైతే తన మాటలను నమ్మి తనతో పాటు వస్తారో
వారిని పూర్తిగా మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ శారీరకంగా వాడుకునడమే కాకుండా వారిని చంపేసినటువంటి పరిస్థితి. లక్ష్మి విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. లక్ష్మిని కూడా మాయా మాటలు చెప్పి తనను పూర్తిగా ప్రలోభాలకు గురి చేసి తన వెంట తీసుకొచ్చాడు. దాదాపు రాత్రి సమయంలో ఒక వైన్స్ దగ్గరికి తీసుకెళ్లాడు లక్ష్మిని. అక్కడే మద్యం కొనుగోలు చేసి ఇద్దరు కలిసి మద్యం సేవించిన తర్వాత లక్ష్మిని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అత్యంత దారుణంగా తనను శారీరకంగా వాడుకోవడమే కాకుండా గొంతు కోసేసి రాయితో మొహంపై కొట్టి చంపేసిన తర్వాత లక్ష్మికి ఏవైతే ఆభరణాలు ఉంటాయో కాళ్ళకు ఉండేటటువంటి గజ్జలు కావచ్చు, అదేవిధంగా కడియాలంటూ కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకునేటటువంటి మహిళలు వెండికి ఆభరణాలు, సో ఆ వెండికి సంబంధించినటువంటి వాటిని కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా పోలీసులు విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదిలిందని చెప్పవచ్చు. లక్ష్మి మర్డర్ కేసులో పోలీసులు కాశీంని నిందితుడిగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా భూత్పూర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఎవరైతే నిందితుడు ఉన్నాడో కాశీంని అతన్ని విచారణ చేసిన నేపథ్యంలోనే 6 మర్డర్లు చేశాడు. సీరియల్ కిల్లర్గా మారిపోయినటువంటి కాశీం కథ అయితే పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కాశీం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిన్న జిల్లా ఎస్పీ జానకి కూడా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. చట్టరీత్యా అతనిపై చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా కోర్టు ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి. ఏదేమైనా నిత్యం మన మధ్య తిరుగుతూ ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి ఓ యువకుడు 6 మర్డర్లు చేశాడనేటటువంటి విషయం తెలుసుకున్న వారంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వరుస మర్డర్లు చేసినటువంటి ఈ ఘటన అయితే జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, హమిస్తాపూర్ నుంచి. అయితే ఆమెకి కాళ్ళకి ఉన్న పట్టీలు కూడా మిస్ అయినాయి. తర్వాత రోజు ఆమె ఐడెంటిఫై అయింది దాసరి లక్ష్మి అనేసి. ఈమె గాజులపేట విలేజ్, మహబూబ్ నగర్ మండలు. తర్వాత పిఎంఈలో ఈమెని రేప్ చేసి చంపినట్లుగా, తర్వాత స్ట్రాంగులేషన్ అంటే మెడపీస్కి ఒక క్లాత్ తోటి చంపినట్లుగా వచ్చింది మనకు పిఎంఈ రిపోర్టు. అయితే ఆ సంఘటన స్థలంలో మనం మొత్తం సెర్చ్ చేసినప్పుడు అక్యూజ్డ్ యొక్క ఐడి కార్డు ఒకటి దొరికింది. అయితే దాంట్లో ఫోన్ నెంబరు ఎలాంటిది లేదు, జస్ట్ ఐడి కార్డులో ఫోటో కూడా బ్లర్గా రావడం జరిగింది. దాని మీద మా భూత్పూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ రోజు ఏదైతే 11ంటికి అఫెన్స్ అయిందో దానికంటే ముందు వీళ్ళు ఒక వైన్ షాప్ నుంచి ఒక లేడీ, అంటే ఎవరైతే చనిపోయిందో ఆమె, ఈ అక్యూజ్డ్ పర్సన్, ఇతని పేరు బోయ ఖాసిము, వీళ్ళిద్దరు రావడం కనిపిస్తుంది. కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా అంత క్లారిటీ లేకుండే. సో ఈ ఐడి కార్డ్ బస్ స్టాండ్ దగ్గర ఈ బోయ ఖాసిం అనే అఫెండర్ మనకు దొరికినాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ 6 కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ఇప్పటి వరకు. అందులో ఈ భూత్పూర్లోవి 2, ఈ లేడీది కాకుండా ఇంకొకటి 7th మంత్లోనే, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు 23లో 7th మంత్లో ఒకతను, ఇతని పేరు మున్నూరు మల్లేష్. ఇతను యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచోట పరిచయం అయ్యారు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఈ బోయ ఖాసిం ఇద్దరు కూడా పనిచేసే చోట పరిచయం అయ్యారు. ఒక 3000 అతని దగ్గర ఇతను తీసుకోవడం జరిగింది. ఆ 3000 అడిగేసరికి అతన్ని బోల్డర్ తోటి, అంటే రాయితోటి కొట్టి చంపేశాడు. అతను 2 days ట్రీట్మెంట్ పొందిన తర్వాత చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా క్లూస్ లేకుండే. ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ ఖాసిమే చేసినట్టుగా తెలిసింది. అవి కాకుండా మనకు ఒకటి హన్వాడది, ఒకటి లేడీది, ఇంకొకటి వచ్చేసి మహబూబ్ నగర్ రూరల్, ఇవి 2, ఇంకా వనపర్తి రూరల్ ఒకటి, బిజ్నేపల్లి, మొత్తం టోటల్ 6 కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము, కేటీ దొడ్డి మండలం, గద్వాల్ జిల్లా. ఇతను ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు, మ్యారేజ్ కాలేదు, మదర్ ఉంటుంది కానీ అక్కడ ఉండడు. మొత్తం తాగుడికి, చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర, ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము, తర్వాత రేప్ చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా, ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఈ 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము. ఇదంతా కూడా వర్కౌట్ అంతా డిఎస్పీ గారు మరియు భూత్పూరు సిఐ గారు మన రామకృష్ణ అండ్ టీం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.